యూరియా బ్లాక్ మార్కెటింగ్ ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఎరువుల డీలర్లపై సరైన పర్యవేక్షణ లేదన్నారు. యూరియా సరఫరా వ్యవస్థపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం, ఫర్టిలైజర్ షాపులతో కొంతమంది కాంగ్రెస్ నేతలు కుమ్మక్కు కావడం వల్లే యూరియా కృత్రిమ కొరత తలెత్తుతుందని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు పార్టీల నుంచి కీలక నేతలు బుధవారం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ జెండాలు కప్పి రామచంద్రరావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం రైతులు బారులు తీరి లైన్లలో గొడవలు, లాఠీ చార్జీలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. కానీ మోదీ సర్కారు వచ్చిన తర్వాత కొరత లేకుండా యూరియా పంపిణీ చేస్తుందన్నారు. ప్రస్తుతం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 12.02 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేసిందని ఆయన చెప్పారు. నిజంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న సమయంలో ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీతో విరక్తి చెందుతున్నారు. అబద్ధాల పార్టీ, ప్రజలను తప్పుతో ఒక దావ పట్టించే పార్టీ, ప్రజలకు ఏమాత్రం చేయని పార్టీ. ఏ పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే ఇక్కడ చాలామంది గ్రామీణ ప్రాంతం ఉన్నారు. మీకు తెలుసు, భారతదేశంలో కాంగ్రెస్ హయాంలో యూరియా కోసము కొట్లాడుకొని లాఠీ చార్జీలు అయ్యి పోలీస్ ఫైరింగ్ అయిన రోజు మనం తెలంగాణలో కూడా చూసాం. కానీ ఈరోజు యూరియా మోదీ గారు వచ్చిన తర్వాత నీమ్ కోటెడ్ యూరియాతో ఎక్కడ కూడా కొరత లేకుండా ఎంత అడిగితే అంత ఇచ్చేటటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో యూరియా కొరత లేదు. అయితే ఈ మధ్య భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి కొంతమంది శక్తులు, ఈ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణకు 9 లక్షల పైగా 9 లక్షల మెట్రిక్ టన్ ఇవ్వాల్సినటువంటి యూరియా మనం 12 లక్షల మెట్రిక్ టన్ ఇచ్చినప్పటికి కూడా తెలంగాణలో కొన్ని యూరియా షాపుల ముందు లైన్ కనబడతా ఉన్నాయి. దానికి కారణం ఏంది? నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీకు 12 లక్షల పైగా ఇచ్చినటువంటి మెట్రిక్ టన్ యూరియా ఉందో, ఈ అధికంగా మేము ఏదో ఇచ్చినామో ఇది ఎందుకు ఫర్టిలైజర్ షాప్స్లో పోవట్లేదు? అన్ని ఫర్టిలైజర్ షాప్స్కు మీరు లెక్క ప్రకారంగా ఎన్ని ఫర్టిలైజర్ షాప్స్ ఉంటే దాని ప్రకారము దానికన్నా ఎక్కువ కూడా కేంద్రం నుంచి మీకు యూరియా వస్తే ఎందుకు మీరు రైతుల దాకా తీసుకోపోవట్లేదు? ఎవరు దీన్ని దాస్తున్నారు, ఎవరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూడాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం మీకు కేవలం సరఫరా చేస్తుంది మీ డిమాండ్ ప్రకారం. కానీ ఇక్కడ వితరణ ఏదైతే బాధ్యత ఉంటుందో, ఫర్టిలైజర్ షాప్స్ నుంచి వితరణ ఏది ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వం చూడాలి.